ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు ఈ జగత్తుకు తల్లిదండ్రులు. వారిని మనం కార్తీక మాస పర్వదినాలలో అద్భుతంగా పూజిస్తున్నాం, అభిషేకాలు చేస్తున్నాం, దానాలు చేస్తున్నాం, దీపాలు ప్రజ్వరిల్లింపజేస్తున్నాం. వాళ్ళు ఏం చెప్పారో ఒక్కసారి గమనించే ప్రయత్నం చేద్దాం. నాలం వా పరోపకారకమిదం ఏకం పశూనాం పతే పశ్యన్ కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుం సర్వామర్త్యబలాయనౌషధమతిజ్వాలాకరం భీకరం నిక్షిప్తం గరళం గళేన గిళితం నోదీర్ణమేవ త్వయా. అందరూ భయపడుతున్నారు. విషం బయటికి వచ్చి అందరినీ భయభ్రాంతులు చేస్తున్న సమయంలో కానీ సదాశివుడు అమ్మని అడిగాడు, పిల్లలంతా భయపడుతున్నారు, ఈ విషయాన్ని ఏం చేద్దాం, ఆలోచిస్తావెందుకు, నా పతివ్రత మాహత్యం చాలా గొప్పది, దాన్ని మింగేయి అనగానే గొటుక్కున దాన్ని నేరేడు పండులాగా చేసి గొంతులో పెట్టుకున్నాడు సదాశివుడు. విషం అలా మింగి గొంతులో పెట్టుకున్నాడు. ఆ తల్లి కూడా పెట్టుకోమంది. కానీ అమృతం వచ్చిన తరువాత ఏ దేవతామూర్తి అయినా వచ్చి, శివ నువ్వు ప్రళయ భయంకరమైన ఆ విషయాన్ని స్వీకరించావు, నీ ఆరోగ్యం ఎలా ఉంది, కాస్త అమృతం తాగుతావా అని అడిగారా? వాళ్ళు అడగలేదు, అడగాలని ఈయన అనుకోలేదు. ఇంట్లో ఉన్న మన తండ్రి కూడా ఆ శివస్వరూపమే. ప్రతినిత్యము నీ బాగోగుల కోసం ఆలోచిస్తూ, నీ కోసం తన ఆనందాన్ని త్యాగం చేస్తూ, ఆయన భుజాల మీద నిన్ను ఎక్కించుకొని ఈ ప్రపంచాన్ని నీకు చూపిస్తూ, దీనిలోనే అద్భుతమేమిటో నువ్వు గ్రహించేలాగా తన జీవితాన్ని మార్చుకుంటూ ఉంటాడు. ప్రతి తండ్రి ఆలోచన ఒకటే, నేను పడ్డ కష్టం నా పిల్లవాడు పడకూడదు. ఆత్మావై పుత్రనామాసి, నా తేజస్సే పుత్రుడిగా ఆవిర్భవించిందన్న భావనతో ఆ శివస్వరూపానికి ప్రతినిధి అయిన తండ్రి మనకు మార్గదర్శకం చేస్తూ ఉన్నాడు. ఇక ఆ తల్లి, ఆస్తాం తావదీయం ప్రసూతి సమయే దుర్వారశూలౌ యథా నైరుచ్యం తనుశోషణం మలమయీ శయ్యాచ సంవత్సరీ ఏకస్యాపి న గర్భభారభరణ క్లేశస్య యస్యా క్షమా దాతుం నిష్కృతిమున్నతోపి తనయ తస్యై జనన్యై నమః. నవమాసాలు నిన్ను గర్భంలో మోసి ప్రసవ సమయంలో దుర్భరమైన బాధను పంటి బిగువన బిగబట్టి సంవత్సరం కాలం పాటు ఆమె పక్కన నువ్వు పడుకొని ఆ శయ్యను మలమూత్రాదులతో తడిపి వేస్తున్నా సహించి తన రక్తాన్ని పాలుగా మార్చి నీకు అందించింది కనిపించే దేవత అయిన ఆ మాతృమూర్తి. నీ ఉనికికి కారణమై, నీ పోషణకు మూలమై, నువ్వు చేసే తప్పులను క్షమించే వాత్సల్యమై, అనునిత్యం నిన్ను కంటికి రెప్పలా కాపాడేటువంటి కల్పవృక్షం తల్లి. భగవంతుడు కూడా ప్రతి చోట తాను ఉండలేక తన ప్రతిరూపంగా ఒక ప్రతినిధిని ప్రతి ఇంట సృష్టించాడు అమ్మ రూపంలో. సృష్టించనైతే సృష్టించాడు, కానీ ఆమె నిర్వర్తిస్తున్న బాధ్యతను చూసి ఈయనకు ఆశ్చర్యం కలిగింది. ఎంత ప్రేమను పంచుతోంది ఈ తల్లి, నేను కూడా ఒక తల్లికి కొడుకుగా జన్మించినప్పుడు కదా ఆ మాధుర్యం నేను అందుకునేది అన్న భావనతో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్న మిషతో మాతృగర్భ ఆవాసం చేసి పుత్రుడిగా జన్మించి అవతారాలు ఎత్తాడుట. గర్భావాసం ఎంత దుర్భరమైనా తల్లి ప్రేమలోని మాధుర్యాన్ని చవి చూడటం కోసం పరమాత్మయే పిల్లవాడిగా అవతరించాడు అని పురాణం చెబుతూ ఉన్నప్పుడు, పురిటి నొప్పుల బాధ తెలియని పురుషుడా ఏమందురా, అమ్మదనమున కమ్మదనమును అనుభవింపగలేవురా. అలా ఆ తల్లి తాను వేదన పడుతూ నీకు వేదాన్ని బోధించింది, జీవిత సత్యాలను తెలియజేసింది. మనం విద్యాభ్యాసం కూడా ఆ అమ్మ అని, ఆ ఆవు అని, ఈ ఇల్లు అని, ఈ ఈశ్వరుడు అని ప్రారంభిస్తాం. అమ్మ గోమాత నీ కామానికి మోక్షానికి మూలమన్న సత్యాన్ని చిన్నతనం నుంచి నీకు నేర్పించారు. ఇలా తల్లిని తలుచుకుంటే హృదయం ఆర్ద్రమైపోతుంది. అమ్మ కావాలి, ఆ అమ్మ నాకు కావాలి.
పొద్దున్నే నిదురలేపి తలంటి బొట్టు పెట్టి తలదుడిచి తీర్థమిచ్చి తాతయ్యను తోడిచ్చి బడికి నన్ను పంపించి కాదు కూడదంటూ నేను మారాము చేస్తుంటే కొట్టుకుంటూ తీసుకెళ్ళి మాస్టారుకు మాట చెప్పి మురిపంగా నన్ను పెంచిన అమ్మ నాకు కావాలి. ఆ అమ్మ నాకు కావాలి. సాయంత్రం ఇంటికొచ్చి ఏమన్నా పెట్టమంటే నన్నే పీక్కు తినమంటూ అలసిన తా విసుక్కున్నా గబుక్కున గారెలుండి గారంగా తినిపించి ఆకలికి ఆగలేడు, అధికంగా తినలేడు అనుకుంటూ తలనిమిరిన అమ్మ నాకు కావాలి. ఆ అమ్మ నాకు కావాలి. పరీక్షల సమయంలో పట్టుదలగా చదువుతుంటే పిలిచినట్టు పక్కకొచ్చి పెరుగన్నం తినిపించి పక్క సర్ది దిండు పెట్టి పక్కింటి అత్తమ్మతో గర్వంగా చెప్పుకుని ఫస్ట్ ర్యాంక్ నాకొస్తే ఇంట్లో పండుగ చేసిన అమ్మ నాకు కావాలి. ఆ అమ్మ నాకు కావాలి. కామెర్లా వ్యాధితోటి కదలలేక నేనుంటే కళ్ళ నీళ్లు కుట్టుకుంటూ గుండెలకి హత్తుకుంటూ కనకదుర్గ తల్లి ఓలే కనురెప్పను వేయకుండా కనిపెట్టుకు కూర్చున్న అమ్మ నాకు కావాలి. ఆ అమ్మ నాకు కావాలి. నాన్నగారు తిట్టారని అన్నం మీద నేనలిగి పంతంతో బిగిసిపోయి బింకంగా కూర్చుంటే అందరికీ వడ్డించి ఆపై నా దగ్గరకొచ్చి తను తినే అన్నాన్ని కొసరి కొసరి తినిపించి నా కళ్ళలో తృప్తి చూసి తన కడుపును నింపుకున్న అమ్మ నాకు కావాలి. ఆ అమ్మ నాకు కావాలి. అలా మాతృత్వం చేసే శుశ్రూషను ఏ మాటలలో మనం చెప్పగలుగుతాం? ఆ తల్లి రుణాన్ని తీర్చుకోవాలి అంటే ఎవరికి సాధ్యమవుతుంది? మళ్ళీ ఆ తల్లికి తల్లిగా పుట్టి శుశ్రూష చేస్తే తప్ప. అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ అని శాస్త్రం తెలియజేసింది. భారతంలో విరాటరాజు కంకుభట్టుగా ఉన్న ధర్మరాజును ఒక ప్రశ్న వేస్తాడు. ఓ కంకుభట్టు, ఈ సృష్టిలో అన్నిటికంటే గొప్ప పాపం ఏది అని ప్రశ్నిస్తాడు. దానికి సమాధానంగా ధర్మరాజు అంటాడు, రాజా, చేసిన మేలును మరిచిపోవటానికి మించినటువంటి పాపం ఇంకొకటి లేదయ్యా. వాడు కృతజ్ఞుడు, రౌరవాది నరకాలు పట్టిపోతాడు అని చెప్తాడు. మనం కూడా తల్లిదండ్రులను దైవ స్వరూపులుగా మాతృదేవోభవ పితృదేవోభవ అని భావిస్తున్నావా? ఆలోచన చేద్దాం. వృద్ధాప్యంలో వారికి కావలసినది ఏమిటి? వ్యాధి బాధ కంటే ఒంటరితనం వాళ్లను ఎక్కువగా బాధిస్తుంది. ఆ సమయంలో దగ్గర కూర్చొని అమ్మా బాగున్నావా, నాన్న అన్నం తినావా, ఎలా ఉంది ఆరోగ్యం, మందులు తీసుకురమ్మంటావా అని ఒక్క మాట అడిగితే పొంగిపోతారు. వాళ్ళు నీ నుంచి ఏమీ ఆశించరు. వాళ్ళు అడిగేది ఒక్కటే, నువ్వు నాకేమీ ఇయ్యక్కర్లేదురా, నీ బ్రతుకు నువ్వు ఆనందంగా బ్రతికితే చాలు అని. అలా వాళ్ళు జీవితాంతం వాళ్ళ రక్తమాంసాలను, వాళ్ళ అభివృద్ధిని, వాళ్ళ సుఖాలను మన కోసం త్యాగం చేస్తే మనం వారిని వారి వృద్ధాప్య సమయంలో తీసుకెళ్లి వృద్ధాశ్రమాలలో చేర్చినట్టయితే అంతకంటే కృతజ్ఞత ఏదైనా ఉంటుందా? దానివల్ల వచ్చే నరకం నుంచి మనను మనం కాపాడుకోవటం కోసం ఎన్ని కార్తీక మాసాలలో వ్రత దీక్షలు వహించి నదీ స్నానాలు చేసి దానాలు చేస్తే పోగొట్టుకోగలుగుతాం. నిజానికి మీరు చేసే కార్తీక మాస వ్రతం వల్ల మీకు ఎంత పుణ్యం కలుగుతుందో తల్లిదండ్రులను మీరు దేవతామూర్తులుగా భావించటం వల్ల అంత పుణ్యం మీకు దక్కుతుంది. శాస్త్రం చెప్పినట్టు చేస్తూ తల్లిదండ్రులను పూజిస్తూ మాతృదేవోభవ పితృదేవోభవ అని వారిని కీర్తిస్తూ జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం తత్సత్. శ్రీ మహాలక్ష్మి కంటి చూపులే కార్తీక దీపపు కాంతి పుంజాలు. 27 కాంతి పుంజాలుగా 27 నక్షత్రాల వైపు ప్రసరించే ఆ మహాలక్ష్మి చల్లని చూపులే నక్షత్ర హారతి. ఆ దివ్యమైన నక్షత్ర హారతిని ఇప్పుడు మన వైదిక నిర్వాహకులు ఆ పరమేశ్వరునికి అందిస్తారు. ఆ నక్షత్ర హారతితో 27 నక్షత్రాల వారి జాతక దోషాలు తొలగిపోయి అందరికీ శుభం కలుగుతుంది. ఆ దివ్య హారతిని మనము కళ్ళకద్దుకుందాం. అగ్నిర్నః పాదకుర్తికా నక్షత్రం దేవమింద్రిజో ఇదమాసాం విచక్షణో అవిరాసం జోహోదన యస్య భాంతిరస్మజో యస్య కేతవాః యస్యేమా విశ్వా భవనాని సర్వా సకుర్తికాభిరభి సంవసానాః అగ్నిర్నో దేవः సువితే దధాతు ప్రజాపతే రోహిణీ వేదు పత్నీ విశ్వరూపా బృహతి చిత్రభానోః సానో యజ్ఞస్య సువితే దధాతు యథా జీవేన శరదः సవీరాः.
హర హర మహాదేవ. లక్ష్మీ రమణ గోవిందో హరి.